ఎస్ఆర్ఎస్ జట్టుపై కేకేఆర్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రాహుల్ త్రిపాఠి 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 55 పరుగులు చేయగా, హెన్రీ క్లాసెన్ 21 బంతులు 3 ఫోర్లతో 1 సిక్స్తో 32 పరుగులు చేశాడు. ప్యాట్ కమిన్స్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30 పరుగులు చేయగా, కేకేఆర్ బౌలర్లో మిచెల్ స్టార్క్ 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నారాయణ్, హెన్రీ రసెల్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ జట్టు 13.4 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేజింగ్ చేసింది. ఈ జట్టులో వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 51 పరుగులుగా చేసి నాటౌట్ ఉండగా, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 58 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, నటరాజన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ అనంతరం రెండు జట్ల కెప్టెన్ ఇలా చెప్పుకొచ్చాడు. ముందుగా శ్రేయస్ అయ్యర్ ఇలా చెప్పుకొచ్చాడు. మా జట్టు ప్రదర్శన సంతోషాన్నిచ్చింది. జట్టులోని ప్రతి ఒక్కరూ తన బాధ్యతను నెరవేర్చుకున్నారు. ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఈ సుదీర్ఘ టోర్నీలో గత భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంలో ఉండడం ముఖ్యం. ఈరోజు మేము అదే చేశాం. విజయానికి కావాల్సిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నాం. పిచ్ కండిషన్కు తగ్గట్లు మా బౌలర్లు రాణించారు. వారు వికెట్లు తీసిన విధానం అద్భుతం. మా బౌలర్ల అప్రోచ్ వైఖరి అసాధారణం. వరుసగా వికెట్లు పడగొట్టారు. బౌలింగ్ విభాగంలో విభిన్నత ఉంటే కెప్టెన్ల పని ఈజీ అవుతుంది. మా బౌలర్లు అద్భుత పనితీరును కనపరిచారు. ఇదే జోరును ఫైనల్లో కూడా కొనసాగిస్తామని ఆశిస్తున్న రహమతుల్లా గుర్బాజ్ ఇదే తొలి మ్యాచ్ అయినా అతను అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. నాకు తమిళం రాదు, కానీ అర్థమవుతోంది. వెంకటేష్ అయ్యర్ నాతో తమిళంలోనే మాట్లాడతాడు. నేను హిందీలో బదులిస్తాను. మా ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది. మేము మా జోష్లో ఉంటూ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచే ప్రయత్నం చేస్తాం అని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం ఇలా చెబితే, ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇలా చెప్పుకొచ్చాడు. ఈ రోజును వీలైనంత త్వరగా మర్చిపోవాలి. ఎందుకంటే మాకు క్వాలిఫైర్ 2 రూపంలో మరో అవకాశం ఉంది. ఈ మ్యాచ్తో మాకు దూకుడు బ్రేక్ పడింది. T20 క్రికెట్లో ఇలాంటి రోజులు ఉంటాయి. బ్యాటింగ్లో మాకు శుభారంభం దక్కలేదు. దాంతో మేము భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. బంతితోనూ మేము రాణించలేకపోయాం. వాస్తవానికి మేము సన్వీర్ సింగ్కు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాలనుకోలేదు. ఎక్స్ట్రా బౌలర్గా ఉమ్రాన్ మాలిక్ను బరిలోకి దించాలనుకున్నాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో బ్యాటింగ్ డెప్త్ కోసం సన్వీర్ సింగ్ను ఆడించాల్సి వచ్చింది. కానీ ఇది కూడా మాకు కలిసి రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా అయింది. దురదృష్టవశాత్తు చాలా త్వరగా పిచ్ మారింది. ఈ ఓటమిని మరిచి ముందుకు సాగడం చాలా ముఖ్యం. కొత్త వేదికపై క్వాలిఫైర్ 2 జరగడం కలిసొచ్చే అంశం. మళ్ళీ ఫ్రెష్గా మొదలుపెట్టి పరిస్థితులను మాకు అనుకూలంగా మలుచుకోవాలి అని ప్యాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.